ఒక యువరాజ్ అయితే వీళ్ళని అప్రోచ్ అవ్వాలని ప్రయత్నించి కాదని వెనక్కి వెళ్ళిపోయి ఆ కథ బాలకృష్ణ గారు నరసింహనాయుడు అయింది తర్వాత. ఆ 150 అప్పుడే అయిపోయి మేము లెక్కేసుకునేవాళ్ళం. మేమేంటంటే ఇది వెంటనే అంజీ అయిపోతే ప్రతి సంవత్సరం ఏంటి అంజీ వచ్చేస్తుందని మాకు ఖచ్చితంగా చిరంజీవి గారితో సినిమా చేసి తీరాలి అనేటటువంటిది. ఒక్కసారిగా ఈ అంజీ 2004లో వచ్చిన అంజీ ఏంటంటే ఒక్కసారిగా అందరి ఆశల్ని ఆవిరి చేసేసింది. 175 సినిమాలు అంటే రజనీకాంత్ గారు ఆయన ఒకే వరుసలో 175 సినిమాల వరుసలో అలా ఇద్దరు కొనసాగుతూ ఉండేవాళ్ళని అనిపిస్తుంది. 2 కథల్లో ఒక కథ పూర్తిగా ఒక కథ విన్నాను నేను. థ్రిల్లర్ అనమాట, సైకలాజికల్ థ్రిల్లర్, చాలా బాగుంటుంది అది. మీకు ఈ క్రమంలో అంటే రాజమౌళి గారు డైరెక్ట్ చేసేసి ఉండేవారు. విజేంద్ర ప్రసాద్ గారు చిరంజీవి గారి కోసం కథలు తయారు చేశారు, రాజమౌళి గారు డైరెక్ట్ చేద్దాం అనుకుని చెప్పేసి. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి గారు 150 సినిమాలు అనేది ఆయన పొలిటికల్ ఎంట్రీ కాకముందే అవ్వాల్సిందా? పొలిటికల్ ఎంట్రీ అయిపోయాక 10 సంవత్సరాలు గడిచాక 150 సినిమా అప్పటి వరకు ఎందుకు పట్టాలెక్కలేకపోయింది? ఎక్కడ ఈ ఆలస్యం జరిగింది? అంత ఫటాఫట్ కెరీర్ స్టార్టింగ్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసిన చిరంజీవి గారు 150 మైలురాయి దాటడానికి ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు జిల్లాగర్ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడాను. శ్రీకాంత్ గారు నమస్తే. అంత వచ్చిన కెరీర్ తులనలో వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని అన్నన్ని సినిమాలు చేసి ప్రజారాజ్యం పార్టీ అంటే 2008 టైంకి 147 సినిమాలు, 148 మగధీర తర్వాత వచ్చింది 149గా కౌంట్ చేసాం. కనిపిస్తారు కదా మగధీరలో చిన్న క్యామియో కాబట్టి అది కౌంట్ చేస్తే 150 అన్నది. అలా ఎందుకు 150 సినిమాలు ఇంత ఆలస్యం అయ్యాయి? 10 ఏళ్ళ తర్వాత అది ఎందుకు ఫుల్ఫిల్ అయ్యింది? అసలు నాకు అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం ఇది, అంతే బాధాకరమైనటువంటి అంశం కూడా. బాధాకరమైనటువంటి అంశం అని ఎందుకన్నానంటే కీలకమైనటువంటి దశలో చిరంజీవి గారు ఏం చేశారంటే ఒక మెరుపు వేగంతో, ఒక ఎక్స్ప్రెస్ వేగంతో వెళుతున్నటువంటి ఆయన కెరీర్లో అంజీ అనే సినిమా పెద్ద బ్రేక్ అండి. ఆ సినిమా ఆయన ఒప్పుకోవడం అనేది చాలామంది నిర్మాతల్ని చిరంజీవి గారి నుంచి దూరం చేసేసినటువంటి సినిమా అంజీ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకనంటే సరే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి బాధ కలిగినా కూడా ఏంటంటే అంజీ సినిమా చేసినటువంటి నష్టం ఏంటంటే మీకు ఇయర్స్ 99, 2000, 2001 దీస్ 3 years ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ చిరంజీవి గారు. మీకు అంజీ ఎప్పుడు ప్రారంభమైందని మీరు అనుకుంటున్నారు? అప్పుడు రిలీజ్ అయ్యే టైంకి 7 years బిఫోర్ ఏదో స్టార్ట్ అయింది. 1997లో ప్రారంభమైంది. మాస్టర్ సినిమా కంటే ముందు ప్రారంభమైంది. మాస్టర్ సినిమా రోజు, క్షమించాలి, మాస్టర్ సినిమా రోజు అంజీ తాలూకు ప్రస్తావన చేసి ఆ తర్వాత ప్రారంభమైనటువంటి అంజీ ఆ గ్రాఫిక్స్ అని అదని ఇదని మరొకటని ఇంకోటని, ఆ గ్రాఫిక్స్ ఎవరికైతే ఏ కంపెనీకి అయితే లండన్లో ఇచ్చామో ఆ కంపెనీ మూసేశారని నిజంగా చేశారు పాపం. మూసివేయడం వల్ల అక్కడ గ్రాఫిక్స్ అసలు కనీవి నెరుగని గ్రాఫిక్స్ అసలు అంజీ కోసం నిజంగా చేసినటువంటి ఒరిజినల్ విఎఫ్ఎక్స్లు ఏవైతే ఉన్నాయో ఆ లండన్ కంపెనీలో ఇవాళకి ఉన్నాయని చెప్తారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కంపెనీకి వెళ్ళి అక్కడ మళ్ళీ వీళ్ళు అనుకున్న విధంగా వచ్చినా రాకపోయినా అట్లా వీళ్ళు ఏమంటారు ఒక ఇంత కాంప్రమైజ్ అయ్యి సినిమా విడుదల చేయటం, దాంతో కథ మీద కసరత్తు మనకు కనపడదు సినిమా చూస్తుంటే. పక్కన పెడితే అంజీకి కేటాయించిన క్యాల్షీట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 6 సినిమాలు చిరంజీవి గారు చేయొచ్చు. అన్ని క్యాల్షీట్స్ చిరంజీవి గారు కేటాయించారు అంజీకి. మీకు నాకు బాగా గుర్తున్నంతలో చిరంజీవి గారు, చోటాకినాయుడు గారు మాత్రమే అన్నపూర్ణ ఫస్ట్ ఫ్లోర్లో విఎఫ్ఎక్స్ షార్ట్స్, వాటికి సంబంధించిన షార్ట్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ షార్ట్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళు నెలల తరబడి. సింగిల్ కాస్ట్యూమ్ చిరంజీవి గారు గతంలో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం దీని గురించి. మీకు ఆ సమయంలో ఏంటంటే ఒకరోజు సాయంత్రం చిరంజీవి గారు ఏమనుకున్నారేమో దేవివర ప్రసాద్ గారిని, ఏడి నాగేశ్వరరావు గారిని పిలిచి చెరొక సినిమా చేసుకుంటుందని చెప్పారు. చెప్పిన తర్వాత చాలా మహదానందపడిపోయారు. దేవివర ప్రసాద్ గారు ఏంటంటే ఫ్యాక్షన్ కథ చర్చల్లోకి తీసుకొచ్చారు. తీసుకొస్తే సమరసింహారెడ్డి అప్పుడే అయింది. అలా ఒక ఫ్యాక్షన్ కథ చేస్తే చాలా బాగుంటుందని దేవివర ప్రసాద్ గారు చర్చలోకి తీసుకొచ్చారు. తీసుకొస్తే చిరంజీవి గారు ఫ్యాక్షన్ చేయను అన్నారు. బాలకృష్ణ చాలా బాగా చేస్తున్నాడు, బాగా చేశాడు సమరసింహారెడ్డి, కాబట్టి నేను ఎందుకు చేయటం బాగోదని చెప్పి చిరంజీవి గారు తిరస్కరించారు. తిరస్కరించేటప్పటికి ఒక ట్యాక్సీ వాళ్ళ కథతో వెళ్దామని చెప్పి బి గోపాల్ గారి డైరెక్షన్ ఒక ట్యాక్సీ వాళ్ళ కథ దాని మీద కూర్చొని కసరత్తులు చేశారు. ఎవరు? దేవివర ప్రసాద్ గారు. మధ్యలో సురేష్ కృష్ణ గారు కొంతకాలం ఆయన కథతో ఆయన తిరిగారు. ఆ సమయంలో ఏంటంటే ఒక యువరాజ్ అయితే వీళ్ళని అప్రోచ్ అవ్వాలని ప్రయత్నించి ఒక కథతో
కాదని వెనక్కి వెళ్ళిపోయి ఆ కథ బాలకృష్ణ గారు నరసింహనాయుడు అయింది తర్వాత. ఈలోపు ఇక్కడ ఏమైందంటే ఏడిది నాగేశ్వరరావు గారు విజయభాస్కర్ త్రివిక్రమ్ గారితో చేయాలని, విజయభాస్కర్ డైరెక్షన్ త్రివిక్రమ్ స్క్రిప్ట్తో చేయాలని ఏడిది నాగేశ్వరరావు గారు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఒక మలయాళ రీమేక్ కూడా తీసుకొద్దామని అనుకున్నారు. ఈ వరుస క్రమంలో విజయబాపిరెడ్డి గారికి ఒక సినిమా చేయాలని చిరంజీవి గారు, తర్వాత కొదం సింహం చేసిన కైకాల నాగేశ్వరరావు గారికి ఒక సినిమా చేయాలని, టీ త్రివిక్రమరావు గారికి ఒక సినిమా చేయాలని, స్నేహం కోసం చేసిన ఏఎం రత్నం గారికి ఒక సినిమా చేయాలని. ఈ మధ్యలో ఏంటంటే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇదే మన జగపతి బాబు గారి నాన్నగారికి ఏంటి విపి రాజేంద్ర ప్రసాద్ గారికి చిరంజీవి గారితో ఒక సినిమా తీయాలని ఆయన కోరిక, మురళీమోహన్ గారికి చిరంజీవి గారితో ఒక సినిమా తీయాలని కోరిక. అట్లా కాదు ఇద్దరికి చెరొక సినిమా చేయలేమని ఇద్దరికీ కలిపి ఒక సినిమా చేద్దామని ఒక ఆలోచన చేశారు. కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ఒక సినిమా వందే మాత్రం అని, చాలా బాగుంటుంది స్క్రిప్ట్, వందే మాత్రం దాని మీద చాలా వర్క్ చేశారు కృష్ణవంశీ గారు. ఇన్ని అంజి వల్ల ఏమీ కాకుండా పోయినాయి. ఓకే, దీంట్లో ఇంకా మనకి బాధ అనిపించే విషయం ఏంటంటే విజయబాబు నాయుడు గారు ఖచ్చితంగా చిరంజీవి గారు తనకు సినిమా చేస్తారండి. బిగ్ బాస్ ఫ్లాప్ ఈజ్ ఫ్లాప్, కానీ గ్యాంగ్ లీడర్ లాంటి ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయిన కాబట్టి ఏంటి విజయబాబు నాయుడు గారు తెలుగు నేల మీద ఉన్నటువంటి రచయిత్రుల్ని చిరంజీవి గారికి సరిపడే కథ ఉంటే పంపించమని పత్రికా ప్రకటనలు అనమాట. దానిలో నుంచి కొన్ని 100 కథలు వచ్చాయి, వాటిలో నుంచి కొన్ని 10 కథలు ఎంపిక చేసి, అందులో 10 కథలు ఎంపిక చేసిన వాటిలో ఒక ఫ్యాక్షన్ కథ నాకు వినిపించారు విజయబాబు నాయుడు గారు. నేను విన్నా, చాలా బాగుంటుంది ఆ కథ. అది కాకుండా పోసాని కృష్ణమురళి గారు ఒక కథ చెప్పారు, అది డాక్టర్ ముద్దు కృష్ణ. అది బాగుంటుందండి, ఒక డాక్టర్ స్టోరీ. ఇట్స్ వెరీ ఫన్నీ స్క్రిప్ట్. ఇవాళకి అది ఆ స్క్రిప్ట్ నేను చదివాను, విజయబాబు నాయుడు గారి టేబుల్ మీద ఆ స్క్రిప్ట్ నేను చదివాను. పోసాని కృష్ణమురళి గారు అద్భుతంగా చేశారు స్క్రిప్ట్. అది అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ అనమాట, చాలా బాగుంటుంది. తర్వాత ఏమో మన ఆనలూరు మదన్ ఒక అద్భుతమైన కథ చెప్పారు విజయబాబు నాయుడు గారికి. ఈ 3 కథల్లో ఏ కథ కూడా అసలు పట్టాలెక్కల, ఏది పట్టాలెక్కల. ఇవన్నీ పట్టాలెక్కకుండా పోవడానికి కారణం అంజి. పోనీ అంజి ఏమైనా అద్భుతాలు సృష్టించిందంటే, అది అద్భుతాలు సృష్టించడానికి ముందు ఏమైందంటే, ఏ కథ అయితే దేవివర ప్రసాద్ గారి వరకు వచ్చి చిన్ని కృష్ణ గారు తీసుకొచ్చి అది అట్లా అక్కడే తచ్చెట్లాడి అది నరసింహనాయుడు అయిపోయిన తర్వాత ఇక్కడ గుణశేఖర్ గారు చూడాలనుంది ఒకలాంటి అద్భుతం చేసిన గుణశేఖర్ గారు వచ్చి మృగరాజు అనేటప్పటికి, మృగరాజు మీద దానిలో మళ్ళీ నాగబాబు గారు కూర్చున్నారు, వీరేంద్రనాథ్ గారు కూర్చున్నారు, సత్యానంద్ గారు కూర్చున్నారు. ఎంతమంది కూర్చున్నా కూడా దానిని తెర మీదకి తీసుకొచ్చేటప్పటికి అసలు అది అసలు ఊహించని పర్మిషన్స్ అండి. సౌత్ ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ ఏంటండి, సౌత్ ఆఫ్రికా అడవులకి మన అడవులకి అసలు సంబంధం ఉండదు, అసలు అమెజాన్ అడవులకి మన అడవులకి అసలు సంబంధం ఉండదు. సౌత్ ఆఫ్రికా అనగానే అక్కడ ఆ సాయిల్ కానీ ఆ ల్యాండ్ కానీ ఇట్స్ డిఫరెంట్ అనమాట. అడవులు వేరు అసలు, అవి చాలా భయంకరమైనటువంటి అరణ్యాలు అవ్వచ్చు, అక్కడ కనీవినెరిగినటువంటి ఈ జంతుజాలం అది ఉండొచ్చు. కానీ మన అడవులకి ఆ అడవులకి సంబంధం ఉండదు. మన అడవుల్ని చూసినటువంటి కళతో ఆలోచనతో ఆ అడవుల్ని చూడటానికి మనం దానికి బోల్డ్ కోట్ల రూపాయలు ఆ సింహానికి. ఆ సమయంలోనే మృగరాజు ఫ్లాప్ అయ్యి డాడీ జస్ట్ యావరేజ్ అయ్యి, ఆ సమయంలో ఏంటంటే కొంతమంది ముఖ్యులు డాడీ విడుదలైన తర్వాత నన్ను అడుగుతూ ఉండేవారు, ఏంటండి డాడీ గురించి రిజల్ట్ ఏమి చెప్పట్లేదు, మీరు ఎలా ఉందో రిపోర్ట్ ఏమి ఇవ్వట్లేదు. ఏముందండి, ఆ మృగరాజు డాడీ ఒకటే కదా అన్నాను. మృగరాజు డాడీ ఒకటే ఏంటి అన్నారు. అవునండి, అందులో ఒక చిరంజీవి గారు, ఇందులో చిరంజీవి గారు ఉన్నారు, అందులో ఒక రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఇందులో ఒక నాగబాబు గారు ఉన్నారు, అందులో ఒక సిమ్రాన్ గారు ఉన్నారు, ఇందులో ఒక సిమ్రాన్ గారు ఉన్నారు, అందులో ఒక సింహం ఉంది, ఇందులో ఒక సింహం ఉంది. ఉంది, ఇందులో సింహం కాదండి అంటారు. అదే అండి, ఇందులో ఒక పాప ఉంది అంటాను నేను. అన్న అయితే అంటారు, అందులో సింహం చచ్చిపోతుంది ఇంటర్వెల్లో, ఇందులో పాప చచ్చిపోతుంది. అవును అన్నారు. అందులో మళ్ళీ ఇంకో సింహం వస్తుంది ఇంటర్వెల్ తర్వాత, ఇందులో పాప వస్తుంది ఇంటర్వెల్ తర్వాత, 2 కథలు ఒకటి అని ఆట పట్టించేవాడిని అనమాట. ఎందుకు చెప్పానంటే మృగరాజు తర్వాత డాడీ చూస్తే అలాగా, శ్రీమంజునాథ చూస్తే ఇలాగా అయిన తర్వాత ఏ ఫ్యాక్షన్ కథ అయితే చిరంజీవి గారు వద్దన్నారో ఆ ఫ్యాక్షన్ కథ చిరంజీవి గారితో చేస్తే బాగుంటుందని అశ్విని దత్ గారు వచ్చి ఇంద్ర చేయటం, అదే చిన్ని కృష్ణ గారు, అదే బి గోపాల్ గారిని పెట్టుకొని అక్కడ ఇంద్ర విషయంలో అండి చిరంజీవి గారి జడ్జిమెంట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంద్ర కథ మొదట చిన్ని కృష్ణ గారు చెప్పింది కాశీ నేపథ్యం కాదు, కాశీ కానే కాదు అసలు. ఆయన చెప్పింది ఏంటంటే రాయలసీమకు చెందినటువంటి ఇంద్రసేనారెడ్డి, ముందు టైటిల్ కూడా ఇంద్రసేనారెడ్డి కాదు, భరతసింహారెడ్డి ముందు అనుకున్న టైటిల్. అతను అక్కడ ఫ్యాక్షన్ అన్నీ విడిచిపెట్టేసి అక్కడ మొత్తం ఫ్యాక్షన్ చేసేసాడు, అయిపోయింది. విడిచిపెట్టి గోదావరి జిల్లాలో అన్నవరం వచ్చి సత్యనారాయణ స్వామి గుడి దగ్గర ట్యాక్సీ నడుపుకుంటూ
ఉంటాడు, గోదావరి ఈ పడవల్లో వచ్చి ఇట్లా ఏదో రాసుకున్నాడు ఆయన. అది కథగా ఓకే అయింది. ఇదంతా ఓకే అయిన తర్వాత దీనికి ఇంకేదో నేపథ్యం కావాలి, ఏదో నేపథ్యం కావాలని చిరంజీవి గారు అనుకుంటుంటే ఈయన చిన్నకృష్ణ గారు నేను కాశీకి వెళ్ళి మాటలు రాసుకొస్తానన్నారు. వెళ్ళి రాసుకొని రా అన్నారు. వెళ్ళిన 3వ రోజు 4వ రోజు చిరంజీవి గారు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే మాటలు రాస్తున్నాను, అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది, కొన్ని పాత్రలు పుట్టుకొచ్చాయి ఇక్కడ అంటే అదే చెప్పాలనుకుంటున్నాను. గోదావరి జిల్లాలు అన్నవరం సత్యనారాయణ స్వామి అంటే షూటింగ్ పర్పస్ దృష్ట్యా నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళినా చేయలేము. నువ్వు గోదావరి నేను అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం వరకు ఏమైనా సెట్ చేయగలము, మేము గోదావరిని తీసుకురాలేము హైదరాబాద్కి. కాశీ నేపథ్యం అయితే ఎట్లా ఉంటుందో ఆలోచించి ఇప్పటిదాకా కాశీని మన స్క్రీన్ మీద మనం తీసుకురాలేదు అన్నది ఆ థాట్ ప్రాసెస్లో నుంచి మీకు ఆ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఇంద్ర అద్భుతం అంతా మాది తినాలే మీది తినాలే అవన్నీ కూడా అక్కడి నుంచి పుట్టుకొచ్చాయన్నమాట. ఇంద్ర అయిన తర్వాత మనకు అనుకోకుండా ట్యాగూర్ వచ్చింది. ట్యాగూర్ కూడా చిరంజీవి గారు ఏంటంటే విజయబాబు గారికి చేద్దామా తానే చేసుకుందామా అని చెప్పేసి చిరంజీవి గారు మదన పడుతూ విజయబాబు గారికి అర్థం అవ్వాలి అసలు ట్యాగూర్ సినిమా రమణ అర్థం కాలేదు ఆయనకి. అట్లా ట్యాగూర్ అయిన తర్వాత చిరంజీవి గారు అసలు అంజిని హోల్డ్ చేసింది. ఎందుకంటే అప్పటికి ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయినప్పటికీ ఇంకా ఏవో నగిషీలు ఐటమ్ సాంగ్ అని అదని ఇదని చెక్కుతున్నారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. రీమాసేన్ సాంగ్ ఒకటి, రీమాసేన్ సాంగ్ ఐటమ్ సాంగ్ అందులో ఇట్లా ఏదో చెక్కుతుంటే ఏంటంటే ఇంద్ర ట్యాగూర్ల ప్రభంజనంలో అంజీ ఎక్కువగా మార్కెట్ చేస్తుంది అనేటటువంటిది. అది కాస్ట్ ఫెయిల్యూర్ కింద తీసుకోవచ్చండి అంజీ సినిమాను మనం. ఈ అంజీ వల్ల ఏంటంటే ఒక విజయబాబు గారు, ఒక టి త్రివిక్రమరావు గారు, ఒక ఏం రత్నం గారు, ఒక కైకాల నాగేశ్వరరావు గారు, ఒక జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక మురళీమోహన్ గారు మరియు దేవివర ప్రసాద్ గారు, ఏడిద నాగేశ్వరరావు గారు, ఇంతమంది నిర్మాతల సినిమాల ఆశలన్నింటినీ కూడా ఒక అంజీ ఆవిరి చేసేసింది వాళ్ళ ఆశలన్నింటినీ. అంటే ఆల్మోస్ట్ 10 సినిమాలు 150 అప్పుడే అయిపోయి మేము లెక్కేసుకునేవాళ్ళం. మేమేంటంటే ఇది వెంటనే అంజీ అయిపోతే ప్రతి సంవత్సరం ఏంటి అంజీ వచ్చేస్తుందని మాకు. మీకు 98, 99, 2000, 2001, ప్రతి సంవత్సరం అంజీ వచ్చేస్తుంది. ఎవరో ఒకరిద్దరు ప్రొడ్యూసర్స్ సినిమాలు ట్రాక్ ఎక్కుతాయని చెప్పేసి ఎంతకీ ట్రాక్ ఎక్కవు. వీళ్ళు పాపం వెయిటింగ్లో ఉంటారు, కథలు అంటారు, వండి వారుస్తారు. మీకు 2004, 2005, 2006 స్టాలిన్ వరకు కూడా 6 తర్వాత కూడా మీకు ఏంటంటే విజయబాబు గారు అల్జీమర్స్ అప్పుడే ప్రారంభ దశలో ఉన్నప్పటికీ కథల మీద కసరత్తు చేసేవారు ఆయన. ఖచ్చితంగా చిరంజీవి గారితో సినిమా చేసి తీరాలి అనేటటువంటిది. ఒక్కసారిగా ఈ అంజీ 2004లో వచ్చిన అంజీ ఏంటంటే ఒక్కసారిగా అందరి ఆశల్ని ఆవిరి చేసేసింది. నేను చాలామందితో వాదించేవాడిని అంజీ ఎందుకు ఫ్లాప్ అయిందని ఒక చర్చ వచ్చేది. ఎందుకు ఫ్లాప్ అయింది అంటే ఇంద్రలో శంకరనారాయణకు ఒక కథ ఉంది. ఫస్ట్ హాఫ్ మనం చూసేటటువంటి శంకరనారాయణకు ఒక నేపథ్యం ఉంది, ఒక కథ ఉంది. అతను ఎందుకు కాశీలో శంకరనారాయణ అవతారం ఎత్తాల్సి వచ్చింది అనడానికి ఒక కథ ఉంది, ఒక నేపథ్యం ఉంది. అక్కడ భావోద్వేగాలతో ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యాడు. ట్యాగూర్కి వచ్చేటప్పటికి ట్యాగూర్కి ఒక కథ ఉంది, కొణిదెల రవీంద్రనాథ్ ట్యాగూర్కి ఒక కథ ఉంది. ఎందుకు ట్యాగూరు ఏసీఎఫ్ ప్రారంభించాడు, యాంటీ కరప్షన్ ఫోర్సు, ఎందుకు అతను అంత ఉధృతంగా దాన్ని ఒక ఉద్యమ రూపంలోకి తీసుకెళ్ళి అతను చేస్తున్నాడు అనడానికి అక్కడ మనకు అసలు ఫ్లాష్ బ్యాక్ ఎట్లా ఉంటుందంటే అసలు మనందరం ఆ ఫ్లాష్ బ్యాక్తో కనెక్ట్ అయిపోతాం ఒక్కసారిగా. ఒక్క సీన్ చాలు సార్, ఫ్లాష్ బ్యాక్ చెప్పారు కాబట్టి తాము ఎందుకు చనిపోతున్నామో తెలియకుండా వాళ్ళిద్దరిది ఇట్లా ముట్టుకొని కూడా ఒక లీలా మాత్రం అది చూసి టచ్ చేయంగానే అది కదిలిపోతున్నప్పుడు ఆయన చెప్పేది వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో తెలియదు, ఎందువల్ల చనిపోతున్నామో తెలియదు, అసలు చేస్తామన్న ఆలోచన కూడా లేని అలాంటి అన్న ఒక డైలాగ్ అనేది అది అద్భుతం. అది చెప్తారా ఫ్లాష్ బ్యాక్ అనేది మన హృదయాల్ని పిండేస్తుంది అనమాట. అలా అంజికి వచ్చేటప్పటికి ఆత్మలింగం అంజికే ఎందుకు దొరకాలంటే ఇక్కడ ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇక్కడ ఎందుకు అన్నది అంత ఇంపార్టెంట్. నిజమే కదా. అంటే ఆయన ఏ గతంలో ఆయన జన్మలో అది ఉందా లేకపోతే ఆయన చేసిన ఒక పని వల్ల పుణ్యఫలం వల్ల ఇది వచ్చిందా అన్నది ఆ కాన్సెప్ట్. ఆయన చిరంజీవి గారు కాబట్టి మెగాస్టార్ గారు కాబట్టి ఆయనకు ఆత్మలింగం దొరికింది అన్నట్టు ఉంటుంది మీకు సినిమా. నాగబాబు గారికి ఎందుకు దొరికింది అని అంటే ఇంతమంది పిల్లల్ని చేరదీశాడు, అక్కడ మూలికా వైద్యం చేస్తున్నాడు, ఒక సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన దైవాంశ సంభూతుడు లాంటి వాడు ఆయన. అక్కడ ఆయనకు దొరికినప్పుడు అది ఆన్సర్ ఉండకపోయి ఆయన దగ్గర నుంచి ఈయనకు వచ్చింది అని అన్నప్పుడు అది వేరే ఉండేది. బట్ ఈయనకి ఎందుకు దొరికింది అన్నదానికి ఇక్కడ ఆన్సర్ లేదు, సీరియస్ లేదు. అక్కడ ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయ్యారు, అందుకు అంజి ఫ్లాప్ అయింది. అది సండే గారు. అంటే ఇన్ కేస్
అంజీ ఒకవేళ లేకపోయి ఉంటే 2008కి 150కి పైచిలకి అయిపోయావండి. 2008 ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక 150 పూర్తి అయిపోయేవి. 151, 152 ఉండేవి మీకు. అబూ బాగ్దాద్కి వచ్చే విధంగా కొన్ని రోజులు తినదండి టైము. హాలీవుడ్ సినిమాలో నటించాలని చెప్పి వచ్చి అది కొంత సమయం అది తింది. దాని తర్వాత ఎక్కువ సమయం అంజి తినేసింది. పూర్తి ఒక 6 సినిమాలకు పట్టేంత సమయం అంజికి చిరంజీవి గారు కేటాయించారు. అంటే దీన్ని మరి ఇంకో టాపిక్ చేయొచ్చా, దీంట్లో టు బి కంటిన్యూ చేద్దామా? మీ ఇష్టం, మీరు అడగండి. మీరు అడగాలని. రాజకీయాల్లోకి రాకపోయి ఉండుంటే ఎలా ఉండేది? ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు, సరే ఒక ఊహ చిన్నది అనుకుందాం. ఇన్ కేస్ మెగాస్టార్ గారు రాజకీయాల్లోకి రాకపోయి ఉండుంటే సినిమా ఇండస్ట్రీలో ఆయన స్థానం ఎలా ఉండేది, అంటే ఎలాంటి సినిమాలు వచ్చేవి, ఎలా ఉండేది? మంచి ప్రశ్న. ఆయన స్థానం ఆయనదే, అది ఓకే, ఆయన స్థానం ఆయనదే, ఇప్పటికీ ఆయన స్థానం ఆయనదే, ఆయన సింహాసనం ఆయనదే. దానితో పాటు ఏంటంటే గొప్ప కథలు ఆయన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాయి, గొప్ప పాత్రలు ఆయన వెతుక్కుంటూ వచ్చాయి. అట్లాగే ఏంటంటే కొంతమంది పరభాషల్లో ఉన్నటువంటి ఆయన సమకాలీనులు, సమస్థాయికి చెందినటువంటి కొంతమంది నటులతో స్క్రీన్ షేరింగ్ చేసుకునేటటువంటి అవకాశం ఒకటి వచ్చేది. అలాగే ఈ పాటికి ఏంటంటే 175 సినిమాలు, అంటే రజనీకాంత్ గారు ఆయన ఒకే వరుసలో 175 సినిమాల వరుసలో అలా ఇద్దరు కొనసాగుతూ ఉండేవాళ్ళని అనిపిస్తుంది. ఆ 10 సంవత్సరాల కాలం అన్నది ఈ అంజీ సినిమా చేసినటువంటి ఈ డిస్ట్రాక్షన్ అంతా ఏదైతే ఉందో ఇదంతా ఏంటంటే ఇదంతా ఉండేది కాదు. గొప్ప పాత్రలు వచ్చేవండి, గొప్ప కథలు, గొప్ప రచయితలు, గొప్ప దర్శకులు. అదేంటంటే ఇప్పుడు చాలా మంచి ప్రశ్న మీరు వేసింది. మీరు చిరంజీవి గారు ఈ అంజీ ఏదైతే ఉందో అంజీ తాలూకు ఈ డిస్ట్రాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళందరూ సినిమాలు చేశారు. వీళ్ళందరూ ఎవరితో చేసేవాళ్ళు? ఏడిది నాగేశ్వరరావు గారు ఎవరితో చేద్దాం అనుకున్నారు? విజయభాస్కర్ గారు. మళ్ళీ ఆ విజయభాస్కర్ గారు, త్రివిక్రమ్ గారు కాంబినేషన్ జై చిరంజీవి అయింది. అశ్విని దత్ గారు చేశారు, చేయలేదని మనం అనం. మీకు శివయ్య నాయుడు అని ఒక స్క్రిప్ట్ అండి చిన్ని కృష్ణ గారు చేసుకుంది. అట్లా మీకు కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి ఆ టైంలో. అట్లాగే పూరి జగన్నాథ్ గారు ఆయన 2-3 స్క్రిప్ట్స్ చేశారు. ఆనలుగురు మదన్ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ చేసి 2 కథల్లో ఒక కథ పూర్తిగా ఒక కథ విన్నాను నేను. ఆ కథ చిరంజీవి గారి దాకా రీచ్ అయింది అవ్వలేదో నాకు తెలీదు. అది విజయబాబు గారికి నచ్చింది. అది థ్రిల్లర్ అనమాట, అది సైకలాజికల్ థ్రిల్లర్, చాలా బాగుంటుంది. అది బాలకృష్ణ గారు, బి గోపాల్ గారు చేద్దాం అనుకుని చాలా కాలం వాళ్ళు దాన్ని అట్టి పెట్టుకున్నారు. మదన్ అర్ధాంతరంగా మరణించడంతో అది పట్టాలెక్కలేదు, అది వేరే విషయం. సరే, ఆ కథ పక్కన పెడితే మీకు త్రివిక్రమ గారు చిరంజీవి గారు డైరెక్షన్ చేసి ఉండేవారు, పూరి గారు చిరంజీవి గారిని డైరెక్ట్ చేసేసి ఉండేవారు. మీకు ఈ క్రమంలో అంటే రాజమౌళి గారు డైరెక్ట్ చేసేసి ఉండేవారు. రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు కూడా విజయబాబు నాయుడు గారి కోసం వాళ్ళు కూడా రాజమౌళి గారి డైరెక్షన్లో విజయేంద్ర ప్రసాద్ గారి కథతో వాళ్ళు ఒక కథ కోసం వాళ్ళు కూర్చున్నారు. విజయేంద్ర ప్రసాద్ గారు చిరంజీవి గారి కోసం కథలు తయారు చేశారు, రాజమౌళి గారు డైరెక్ట్ చేద్దాం అనుకుని చెప్పేసి. ఇవన్నీ కూడా సాకారం అయిపోయేవి. అసలు అది కాకపోయినంటే ఈ పాటికి ఎన్ని సంచలనాలు నమోదయ్యాయి, ఎన్ని అద్భుతాలు, ఎన్ని సంచలనాలు, ఎన్ని రికార్డులు కేవలం చిరంజీవి గారి పేరు మీదే తెలుగు సినిమా చరిత్రలో అట్లా లిఖించబడి ఉండేవన్నమాట. ఎందుకంటే ఇన్నేళ్ళైనా ఆయన స్థానం ఆయనకే పదిలమైంది అని అంటే అది కంటిన్యూ అయింటుంటే ఇంకా అసలు ఏ స్థాయిలో ఉండేవారు అనేది ఆలోచించుకుంటేనే అది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.